నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే సిబిఐ కోర్టు మళ్ళొకసారి విచారణ జరపాలని ఆదేశించింది. మరి ఇందులో నిందితులు ఎవరున్నారు అయితే దీని మీద సునీత రెడ్డి గారైతే యొక్క పోరాటం అయితే చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ కేసు ఒక కొలికి రాలేదు. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వాళ్ళ కూతురు ఎవరైతే నీత ఉన్నారో అయితే తన పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ ఈ కేసు ఒక కొలిక్కైతే రాలేదు. మరి ఇప్పుడు సిబిఐ కోర్టు అయితే మళ్ళీ విచారణ జరపాలని చెప్తుంది. మరి నిజంగా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడైనా 7 ఏళ్ళు శని పట్టిందనుకో, ఆ శని వదలటానికి కూడా 7 ఏళ్ళు అంటారు. అవును, ఏలిన నాటి శని అంటారు. అంటే ఇప్పుడు ఈ కేసుకు శని పట్టిందా? ఇప్పుడు 7 ఏళ్ళకైనా ఈ శని వదులుద్దా? అసలు ఈ కేసును కొలికి తెద్దాము అన్న ఆలోచనలో సిబిఐ ఉందా? ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళా వివేక హత్య కేసు దర్యాప్తు చేయడానికి సిబిఐ బృందం పులివెందుల, కడప వచ్చారు. రామ్ సింగ్ ఉన్నాడా? ఎస్పీ రామ్ సింగ్ గతంలో ఆయన మీద కేసు పెట్టారు, బెదిరించారు. చేయలేని పరిస్థితులు అతను మార్చింది సుప్రీంకోర్టు కూడా. ఇంకొకరిని ఎవరినో వేసింది దర్యాప్తు అధికారి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు, సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని ఓకే చేసింది. ఏది? ఈ కేసు అర్జున్ రెడ్డి లేకపోతే భరత్ యాదవ్ వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ వాట్సాప్లో వాళ్ళేంటి, హత్య జరిగిన రోజు 2019 మార్చి 14, రేపు మళ్ళీ మార్చి 14 వస్తుంది. కరెక్ట్గా 7 ఏళ్ళు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు సంభాషణ, ఏది హత్య విషయం అతనికి చెప్పినట్టుగా, దానిపైన మరి ఎంక్వైరీ ఇప్పుడు కంటిన్యూ చేయమని చెప్పిన దాంట్లో సునీత సుప్రీంకోర్టుని ఏమడిగింది? ట్రయల్ కోర్టు కేవలం ఆ కాల్ రికార్డు వరకే ఇన్వెస్టిగేట్ చేయమంది. కేవలం వాళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ ఇన్వెస్టిగేట్ చేయటంతో పాటుగా ఇంకా దీనిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఇప్పుడు అవినాష్ రెడ్డి. ఆయన అసలు ఫోన్ ఇంతవరకు స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే అసలు హత్య, దానికి సంబంధించిన అంశాలు వీటన్నిటిపైన ఆ ఫోనే వివాదాస్పదం. ఇప్పుడు ఈ కేసు ఈ మాత్రం ఒక కొలిక్కి వచ్చిందంటే, ఒక 7గురో ఏమో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారంటే అంత టెక్నాలజీ ప్రకారం నిర్ధారించారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా హత్యకి ముందు హంతకులు ఎక్కడ గెలిచారు, హత్య తర్వాత ఎక్కడ గెలిచారు, మొత్తం వాళ్ళ సాంకేతికతను ఉపయోగించి అంతా బయట పెట్టారు. అతను ఒప్పుకున్నాడు. ఎవరు? దస్తగిరి అప్రూవర్గా మారాడు. పలానా చోట గొడ్డలు కొన్నాం, నాకింత సుపారీ ఇచ్చారు, ఆ డబ్బు కొంత పలానా చోట ఉంది అంటే డబ్బు కూడా దొరికింది, ఆయుధం కూడా స్వాధీనం చేసుకున్నారు. కదిరి దగ్గర గొడ్డలి కొన్నారని. ఇప్పుడు ఆ ₹1 కోటి డబ్బులో మరి కొంత 70 లక్షలు ఏమో మున్నా దగ్గర ఎక్కడో పట్టుబడ్డాయి. అంటే ఇది 40 కోట్ల సుపారీ. అంటే 40 కోట్ల సుపారీ ఇచ్చే స్థాయి అవినాష్ రెడ్డికి ఉందా? భాస్కర్ రెడ్డికి ఉందా? అసలు దీన్ని ఎలా ట్విస్ట్ చేశారు, ఎన్ని కట్టుకథలు చెప్పారు. దగ్గర ఒక 9-10 కథలు అల్లారు. వివేక హత్యను ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? ఇది బెంగళూరు భూమాఫియా తగాదా అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? దీంట్లోకి వచ్చేసరికి నీకు వివాహేతర సంబంధాలు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ హత్య గురించి ఎప్పుడు తెలుసు? దానిపైన అసలు మరి సిబిఐ దర్యాప్తు చేసిందా? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని పిలిచిందా? ఇప్పుడు షర్మిలను ఎంక్వైరీ చేసిన వాళ్ళు, సౌభాగ్యమని ఎంక్వైరీ చేసిన వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా వదిలేస్తారు? ఆయన ఎందుకని పిలవలేదు? అనేక సందేహాలు లేవనెత్తింది సునీత. ఇవన్నీ కూడా కలిపి విచారణ చేయమంటే ఇక సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? అప్పటికే సుప్రీంకోర్టు సిబిఐతో విసిగిపోయింది. సిబిఐ గోడ మీద పిల్లిలా బిహేవ్ చేస్తుంది. మీరు చేయమంటే చేస్తాం, మేము మాత్రం ఛార్జ్షీట్ వేసాం అంటే కేసు క్లోజ్ చేశారా అంటే దానికి సమాధానం చెప్పారు. గతంలో సిబిఐని పంజరంలో చిలక అనేవాళ్ళు. అవును. అప్పుడు పివి నరసింహారావు లేకపోతే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు గోడ మీద పిల్ల. అంటే ఇప్పుడు మీకు నిజంగా ఈ కేసు ఒక లాజికల్ ఎండకి తెచ్చామన్న ఇది ఉందా? ఎందుకంటే ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు, అతను జైలుకు పంపాలని చూశారు. ఆ కేసు పెట్టినాడు పరిస్థితి ఏంటి? ఆ పిఏ కృష్ణారెడ్డి. ఆ కేసు ఏమైంది?
ఒక పోలీస్ ఆఫీసర్కే ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళారు. అవినాష్ రెడ్డి ఏం చేశాడు, హైదరాబాద్ నుంచి చేజింగ్, అతని కారు ముందు వెనకాల సిబిఐ వాళ్ళ కార్లు, పారిపోతున్నాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి అవినాష్ రెడ్డి తల్లిని పులివెందుల నుంచి తీసుకొచ్చారు. మధ్యలో కర్నూలు హాస్పిటల్లో ఆమెకి పెట్టారు. ఆమెకి ఏదో గుండెపోటు వచ్చిందన్నారు. ఒక హత్య, ఎన్ని గుండెపోటు డ్రామాలు. వివేకానంద రెడ్డి నరికి చంపి గుండెపోటు అన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని ఆమెను తీసుకొచ్చి కర్నూలు హాస్పిటల్లో పెడతారు. ఇతను వెళ్ళి కర్నూలు హాస్పిటల్లో ఉంటాడు. అవును. ఆమెని సెకండ్ ఫ్లోర్లో పెడితే ఇతను థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ మొత్తం అంతా ఆక్యుపై చేసి మంత్రులు, అప్పటి వైసీపీ మంత్రులు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, లేకపోతే కార్యకర్తలు వేల మంది చుట్టూత కాపలా. ఎస్పీ చేతులు ఎత్తేసాడు. అప్పుడు కర్నూలు ఎస్పీ, మీరు కనుక ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉండదన్నాడు. ఆ ఎస్పీని పిలిచారా, ఎంక్వైరీ చేశారా? ఎందుకు ఆ రోజు నువ్వు అవినాష్ రెడ్డి అరెస్ట్కి సహకరించలేదు? సిబిఐ 3 రోజులు అక్కడ గెస్ట్ హౌస్లో ఉంది. 3 రోజులు గెస్ట్ హౌస్లో ఉండి కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. చివరికి A8 నిందితుడు ఇతను అవినాష్ రెడ్డి, అతన్ని అరెస్ట్ చేసినట్టుగా పేపర్ల మీద రాసుకున్నారు, బెయిల్ ఇచ్చేసినట్టుగా. అసలు అతను హత్య జరిగిన రోజు 2019 మార్చి 14 అతను ఫోన్, ఎవరు, అవినాష్ రెడ్డి రాత్రి 2 దగ్గర నుంచి 5 దాకా చాటింగు, కాల్స్. 4:10కి అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు? ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ ఉన్నాడు కదా, ఈ సునీల్ యాదవ్ అక్కడే ఉన్నాడంటారు. ఎక్కడ? అవినాష్ రెడ్డి ఇంట్లో. హత్యకు జరిగిన ముందు, హత్య జరిగిన తర్వాత. గూగుల్ టేక్అవుట్ వాళ్ళ ఉన్న ఫోన్ లొకేషన్ల ఆధారంగా ఇప్పుడు టెక్నికల్గా నిర్ధారించిన తరువాత అవినాష్ రెడ్డి ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడు? అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఆయనే చెప్పాడు సిబిఐ వాళ్ళకి. 164 వాంగ్మూలము అరేదో రికార్డు కూడా చేశారు. నన్ను అడగకుండా రికార్డ్ చేశారంటాడు. నాకు తెలియదు వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టుగా. అంటే మేనిఫెస్టో కమిటీ ఆ రోజు ఉదయమే మేము వాళ్ళ ఇంట్లో మీటింగ్ అని 4 గంటలు 5 గంటల మధ్య జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు. పైనుంచి ఏదో కబురు వచ్చింది. ఇక్కడ కింద మేము ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మరి లేకపోతే అజయ్ కల్లం, దువ్వూరి కృష్ణ, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ ఉన్నారు. అజయ్ కల్లమే చెప్పాడు. పైనుంచి కిందకి దిగొచ్చి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నో మోర్ అన్నాడు. అప్పుడు టైం ఎంత? 5 గంటలు. అంటే 5ంటికే జగన్మోహన్ రెడ్డికి తెలుసు హత్య, కానీ గుండెపోటని డ్రామా. అసలు సునీతకి ఎన్నింటికి తెలుసు? అసలు ప్రపంచానికి ఎన్నింటికి తెలుసు? 6:30 దాకా తెలియదు. 6:40కి ఆమెకి తెలిసింది. అంటే ఇంతగా ఈ హత్య కేసుల్లో ఇన్ని ట్రిక్కులు, ఇన్ని ఎత్తులు, పై ఎత్తులు, హంతకులు ఇప్పటికీ బయటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని పిలిచి విచారించాలి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ మేడంని విచారించాలనేది ఇవాళ సునీత డిమాండ్. కేవలం అర్జున్ రెడ్డి, లేకపోతే ఈ సునీల్ యాదవ్, భరత్ యాదవ్, అతనెవరో మహేంద్ర యాదవ్, భరత్ యాదవ్ తమ్ముడు, వాళ్ళని కాల్ రికార్డులు అంతవరకే మీరు విచారిస్తే ఇవాళ సిబిఐ ఎట్లా కుదురుద్ది? అంటే మొక్కుబడి విచారణ. ఇప్పుడు సునీత అడుగుతోంది, ఏమని అడుగుతుంది? ఇంకా సుప్రీంకోర్టు ఏమందంటే, మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉంటే మీరు సిబిఐకి ఇవ్వండి, ఆ ఆధారాలపైన కూడా విచారణ చేయొచ్చు. ఆ ఒక్క విషయం మరి దాన్ని పట్టుకుని మరి సునీత రేపు సిబిఐ అధికారులను కలుస్తుందా? ఇప్పుడు ఇవాళ మహేంద్ర యాదవ్తో ఇవాళ నడుస్తోంది విచారణ. అతను ఎవరు? సునీల్ యాదవ్ తమ్ముడు. మరి వాళ్ళతో జరుగుద్ది. అర్జున్ రెడ్డిని కూడా పిలిపించాలా? ఎవరా అర్జున్ రెడ్డి? భాస్కర్ రెడ్డి అన్న కొడుక? అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ అర్జున్ రెడ్డి, అది తెలియాలి ఆ రిలేషన్స్. మరి అర్జున్ రెడ్డి మరి ఓపెన్ అవుతాడా సార్? వీళ్ళ ద్వారా నిజాలు తెలిసే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు సునీత రేపొద్దున మరి సిబిఐ అధికారులను కలిసి మరి ఆమె ఎంక్వైరీ ఏం కోరుతుంది, ఏ ఆధారాలు ఇవ్వబోతోంది, సునీత ఇచ్చే ఆధారాలను కూడా సిబిఐ తీసుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఆధారాల ప్రకారం విచారణ మరి కొనసాగించాలి. అంటే రేపొద్దున ఎల్లుండి ఈ 2 రోజుల్లో సునీత లేకపోతే రాజశేఖర్ రెడ్డి, సౌభాగ్యమ్మ బాధిత కుటుంబం మళ్ళా సిబిఐ అధికారులని పులివెందుల్లో కలిసి మొత్తం ఫైల్ వాళ్ళకి ఇస్తారా? అనుమానాలన్నీ చెప్తారా?
అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకోండి, ఆ ఫోన్ని మరి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపండి, మొత్తం దానిలో వివరాలు ఉన్నాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విచారించండి, భారతీ మేడంని విచారించండి, వాళ్ళకి ఎన్నింటికి తెలిసింది, వాళ్ళు ఎన్నింటికి పులివెందులు వెళ్ళారు. ఉదయం 5 గంటలకే హత్య గురించి తెలిసినప్పుడు మరి సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేవు? ఉదయం 5 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు. అతను ఏంటి, గొలుసు కట్టు హత్యలు ఉన్నాయి, కొన్ని అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. కల్లూరు గంగాధర్ రెడ్డి, ఆ కువైట్ గంగాధర్ రెడ్డి, అతని హత్య పరిస్థితి ఏంటి? అతనేంటి, ఈ కేసును కనుక అతని నెత్తి మీద కనుక వేసుకుంటే 10 కోట్లు ఇస్తామని వాళ్ళు చెప్పారని కూల్ డ్రింక్లో ఏదో రసాయనం కలుపుకుని అతను చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో శ్రీనివాస్ రెడ్డి, ఈ డ్రైవర్ నారాయణ. జగన్మోహన్ రెడ్డిని భారతీ మేడంని ప్రశ్నించాలి. ఈ కేసులో ఆ డ్రైవర్ అతని అనుమానాస్పద మరణం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దంపతుల్ని రోడ్డు మార్గాన్ని తీసుకెళ్ళాడు, బాబాయిని కిరాతకంగా నరికి చంపితే హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి 8 గంటలు ప్రయాణించాడు. ఆ 8 గంటలు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు. ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ దీన్ని మొక్కుబడి విచారణగా తీసుకోకూడదు. ఇప్పుడు ఆ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలైనా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా నిజంగా సిబిఐ గనక చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు హంతకుల్ని కఠినంగా శిక్షించాలన్న ఆలోచన చేస్తే ఇది ఒక అవకాశం. రేపు సునీత ఇచ్చే ఆధారాలన్నిటిపైన ఇవాళ మరి నిక్కచ్చిగా దర్యాప్తు కనుక చేస్తే అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయాలి. అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకుని అతన్ని మరి 2-3 రోజులు కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ కేసు ఒక లాజిక్ ఎండ్కి రాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.